మణికంఠి భార్య అయితే తన గురించి అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేసింది. మీరు మారతారు, ఇన్నాళ్ళు మారతారని అయితే నేను వేచి ఉన్నాను మీకోసం అని చెప్పేసి. కానీ మీరు ఇంతలా నన్ను మోసం చేస్తారని అయితే అనుకోలేదు. నేను మిమ్మల్ని దూరం పెట్టింది ఎందుకు, దూరంగా ఉంటే అయినా మీరు మారతారని ఒకే ఒక ఆలోచనతోనే మిమ్మల్ని నేను దూరంగా పెట్టాను. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ బయట ఎలా ఏ బుద్ధి అయితే చూపించారో అదే బుద్ధి అక్కడ కూడా చూపిస్తున్నారు. మనమిద్దరూ దూరం కావడానికి కారణం ఏంటి? మీరు ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉండడం వల్ల మనమిద్దరూ దూరం అయ్యన్న విషయం నీకు అర్థమవుతుందా? నీకు అర్థమైందా అసలు? ఆ విషయం వల్లే మనం దూరం అయ్యామని చెప్పి. కానీ నేను ఆ విషయం వల్లే నిన్ను దూరం పెట్టాను. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విషయం పైన నువ్వు పదే అక్కడ చేస్తూ ఉంటే నాగార్జున గారి దగ్గర కూడా చెప్పించుకునేంత నీచంగా దిగజారావంటే నేను మళ్ళీ నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావు? నేను నీతో మళ్ళీ కలిసి ఉంటానని ఎలా అనుకున్నావు? అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుంటావు అని చెప్పి నేను నిన్ను దూరం పెట్టాను. నీ మీద నాకు చెప్పలేనంత ప్రాణం అంత ప్రేమ ఉంది. కానీ నిన్ను దూరం పెట్టడానికి నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలన్న ఒకే ఒక కోరికతో నిన్ను దూరం పెట్టాను. కానీ నువ్వు నాకు ఇంతలా మోసం చేస్తావని అయితే అనుకోలేదు. అక్కడ కూడా వెళ్ళి నీ బుద్ధిని నువ్వు పోగొట్టుకోలేదు అని అయితే ఎమోషనల్ పోస్ట్ అయితే చేసింది. చాలా బాధపడుతూ ఇలా చెప్పుకుంటూ అయితే ఒక మెసేజ్ని అయితే పోస్ట్ చేసింది మణికంఠ భార్య. ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు నెటిజన్లు అయితే తన బుద్ధి బాగానే ఉంది, తను ఏం అలాంటి వాడు కాదు, తను మంచివాడు, మీరిద్దరూ తను బయటకు వచ్చిన తర్వాత కలిసి ఉండాలని అయితే మేము అందరూ కోరుకుంటున్నాము. అది ఏదో గేమ్ వల్ల ఎమోషన్ వల్ల అక్కడ అలా జరుగుతుంది. కానీ మణికంఠ అయితే చాలా మంచివాడు, మా సపోర్ట్ అంతా మణికంఠకే ఉంటుందని చెప్పి అయితే చాలామంది నెటిజన్లు అయితే కామెంట్ పెడుతూ ఉన్నారు. తనకి ప్రతి ఒక్క కామెంట్కి తను రిప్లై ఇచ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇచ్చుకుంటూ ఆ కామెంట్స్ అన్నీ చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నట్లుగా తన పోస్ట్లో అయితే పోస్ట్ చేసుకుంది. ఈ కామెంట్స్ అన్నీ కూడా తను పాజిటివ్గా తీసుకున్న కామెంట్స్ అన్నీ కూడా పోస్ట్ అయితే చేసుకుంది. చాలా బాధపడుతూ మణికంఠ భార్య అయితే ఈ విషయాన్ని అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి.